సార్ మీ పేరు? రాధాకృష్ణ. సార్ ఏపీలో ఫలితాలకి రెడీగా ఉంది. ఇప్పుడు జూన్ 4న. సో ఎలా ఉండబోతుంది ఈసారి? ఎలా ఉంటది, ఎక్కువ కూటమి అవకాశాలే ఉన్నాయి. 100 సర్వేలన్నీ ఎవరికల్లా పాజిటివ్‌గా చేసుకున్నారు సార్. ఈ పార్టీ వస్తదని చెప్పేసి ఒకళ్ళు ఆ పార్టీ. ఇప్పుడు 8 సర్వేస్ అంతా నీకు కూటమికే చెప్తున్నారు. 8 ఇంకా 1 ఆర్ 2 ఛానల్స్ అదర్ పార్టీస్ ఉన్నాయి చెప్తున్నారు. అంతే, ఇంకేమైనా చెప్పాలా? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి విజయ అవకాశాలు ఉన్నాయంటారు ఎమ్మెల్యేగా? ఈసారి గెలుస్తాడు, వస్తాడు, ఆయన వస్తాడు. మెజార్టీ ఎంత రావచ్చు సార్ ఆయనకి? మెజార్టీ ఏం చెప్పలేం, కానీ మాకు నాన్ లోకల్ కదా అయినా ఆయన ఎమ్మెల్యే అవుతాడు. అలాగే లోకేష్ గారు కూడా ఈసారి మంగళగిరి నుంచి ఎక్కడ తగ్గకుండా పోటీ చేస్తారు మళ్ళీ. 100% అదంతా లోకేష్ ఎక్కువ చేస్తాడు ఆయన. సార్ 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఏమైనా కొత్తగా ఏమైనా బాగలేదని ఏం లేదు, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. కొన్ని ధరలు ఇసుక మద్యం అంట, అంటే రూరల్ ఏరియాలోకి అయితే బాగుంది, పెన్షన్స్ ఇవన్నీ బాగున్నాయి. కొన్ని పథకాలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. డబ్బు అనేది అందరికీ, సంక్షేమం అనేది అందరికీ, కానీ దాంట్లో కూడా డెవలప్ కూడా ఉండాలి కదా. మెయిన్ డెవలప్ ఏం లేదు, కొంత డెవలప్ ఉంది, కొంత డెవలప్ లేదు. డబ్బులు ఎక్కువ పంచినాడు, అది సార్. జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని చెప్పేసి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు సార్. దీన్ని ఎలా చూడాలని కాన్ఫిడెన్స్ అనుకుంటారు, వారు కాన్ఫిడెన్స్ అంటారు? అంటే ఎవరెవరి నమ్మకం వాళ్ళది అనుకుంటాము. ఇక్కడ మనము టీడీపీ అనుకుంటాము, అక్కడ వైసీపీ వాళ్ళు, ఎవరి నమ్మకం వాళ్ళది. అది సార్. మొత్తానికైతే సార్ ఏపీలో మార్పు వస్తుంది అనుకుంటున్నారు మీరు? 100% రావాలా, అది సార్. ఎన్ని సీట్లు రావు సార్ కూటమికి? కూటమి అయితే 125 120 చెప్పినారు, 115 120 అని అనుకుంటా, అంతే సార్. మీ పేరు? నా పేరు సూర్యచంద్ర. మనకి ఏపీలో ఎలక్షన్స్ దగ్గరగా ఉంది, రిజల్ట్ కోసం. ఎవరు నగ్గుతారు అనిపిస్తుంది సార్ మీకు? మళ్ళీ జగన్ వస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే అతను చేసిన పనులు కానీ స్కీమ్స్ కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ జగన్ వస్తారు అనిపిస్తుంది. చాలామంది నెగిటివ్తో ఉన్నారు ఈసారి, ఆయనకి వ్యతిరేకంగా ఓట్లేసారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. సో దాన్ని ఎలా చూడాలంటారు? అతను కుటుంబాలకు చాలా హెల్ప్ఫుల్గా స్కీమ్స్ కానీ అమ్మఒడి కానీ చాలా పథకాలు పెట్టిండు. దానివల్ల మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా మొత్తం అన్ని సీట్స్ రాకపోవచ్చు, కానీ వచ్చే ఛాన్స్ అయితే జగన్కే ఉంది. ఇంకోటి ఏంటంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయంట ఇప్పుడు, ఎందుకంటే బీజేపీ ఒకప్పుడు బీజేపీ టీడీపీ పోటీ చేసింది కదా, జనసేన కూడా పోటీ చేసింది. ఇప్పుడు 3 కలిపి కూటమి అయింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? మామూలుగా ఒక 100+ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చూసి ఉంటారు, మీరు ఆల్రెడీ సర్వేలు చూసి ఉంటారు. ఆయన 51 సీట్లు వస్తాయని చెప్పేసి వైసీపీకి అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజలలో చాలా వరకు ఆదరణ వైసీపీకే ఉంది కదండి, అందువల్ల మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ జగన్కే ఉంది, వైసీపీకే ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే.